సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఆయన కూటమి లీడ్ చేస్తున్నారు. రేపు పొద్దున అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి బుర్రలేదని చెప్తే ఎట్లా మరి? ఇంకా అయిపోయిందిలే ఆ ముఖ్యమంత్రి పదవి అనేది ఆ డిక్షనరీ తొలగిపోయింది, ఎప్పుడో పోయింది అది. కాడ ఇంకా ఇక జన్మలో లేదు అతనికి అవకాశం. గత ముఖ్యమంత్రి అయిపోయింది 14తో ఎండ్ అతను ముఖ్యమంత్రి 18 వరకు. ఎందుకంటే మొన్ననే కదా ఒక మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరిది, పవన్ కళ్యాణ్ది ఇతంది, ఏదో జయహో ఏదో పెట్టారు కదా, మంగళగిరిలో పెట్టారు లోకేష్ గారు. పెట్టి ఆ సభలో ఏం మాట్లాడతాడు అతను, మీరు వినేమంటారు కదా. ఆ సభలో ఏంటి, గెలిచే పార్టీ జగన్ పార్టీ, అలాగే చీటింగ్ పార్టీ ఓటింగ్ పార్టీ జగన్ పార్టీ, చీటింగ్ పార్టీ తెలుగుదేశం పార్టీ. అటువంటి చాలా అయినాయి మధ్య. మరి మైండ్ ఉన్న వాళ్ళు ఎవరైనా అలాగ మాట్లాడతారా? కదా అయ్యే కాదుగా, మీరు అంటున్నారుగా చాలా జరుగుతున్నాయి. ప్రతి సభలో తండ్రి కొడుకులు తెలుగుదేశాన్ని తిట్టుకోవటమే తప్ప సైకిల్ పోవాలి అది కూడా చెప్పండి తమ్ముళ్ళు. మరి అది మైండ్ ఉన్న లీడరేనా అలా మాట్లాడతారా? భాష అంటే తప్పులు రావచ్చు ఎవరికైనా, కొంచెం అది ఉంటుంది, గ్రామర్ మిస్టేక్స్ ఇలా ఉంటాయి. కానీ అసలు బుర్రే లేకపోతే అంతే కదా. మరి నీ సైకిల్ మీదే నీ కమాండ్ లేదు, నీ పార్టీ మీదే నీ కమాండ్ లేదు, చెప్పిన మాట మీద కమాండ్ లేదు నీకు. నీ బుర్రకి మాటకి తేడా వచ్చి మధ్యలో గ్యాప్ చాలా వచ్చేసింది. ఇలాంటి వాడు నువ్వు లీడర్ ఎట్లా అవుతావు? రేపు అసలు ఈ రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలిస్తారని ఎవరు నమ్ముతారు నిన్ను? నీకు తోడు నీ కొడుకు అనేది ఎప్పుడో అర్థమైపోయింది. ఇక సరే, ఆయనకి హాఫ్ బుర్ర ఉందా ఫుల్ బుర్ర ఉందా పక్కన పెడితే, ఆయన దగ్గర ఉన్న హాఫ్ బుర్రతోటే పవన్ కళ్యాణ్ గారిని తెచ్చి పక్కన పెట్టుకున్నాడు. ఆయన దగ్గర ఉన్న హాఫ్ బుర్రతోటే కేంద్రంలో 10 ఏళ్ళుగా అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీని తెచ్చి దగ్గర పెట్టుకొని నరేంద్ర మోడీ గారిని చిలకలూరిపేటకు తీసుకొచ్చాడు. మీరు ఆయన స్ట్రెంత్ ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? నేనేం చెప్పాను, అతను మొదటి నుంచి మ్యానిపులేటర్, అదొకటి. సరే, బుర్ర ఇప్పుడు పాడవుతుంది, అది వేరే విషయము. కానీ మ్యానిపులేషన్ అలవాటు ఒకటి ఉంది కదా. అతను అధికారం ఎందుకంటే డబ్బు కోసం. అతను మొదటి నుంచి మీరు చూడండి, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే విష్ణుప్రియ హోటల్ కొన్నాడు, మినిస్టర్ అయినాక ఆస్తులు ఎంత కూడా ఇళ్ళు కట్టాడు బంజారా హిల్స్లో. ఆ తర్వాత ఎన్టీఆర్ నుంచి పదవి లాక్కున్నాక ఇక మామూలు కాదు, హెరిటేజ్ ఇంకా ఎన్ని రకాలు అన్నీ. అప్పటికే హెరిటేజ్ కూడా పెట్టేశాడు. అంతకుముందు పార్టీలో ఉండి పార్టీ వాళ్ళ పదవులు ఇప్పిస్తాను అందరి చేత పెట్టుబడులు పెట్టి మోహన్ బాబు కూడా నష్టపోయాడు. ఆయన పెట్టలేదు, నాదే అని మోహన్ బాబు గారు ఎక్కడో చెప్పినట్టుగా చూశారు. మోహన్ బాబు చివరికి అందరిని బయటికి తరిమేశాడు, భువనేశ్వర్ పేరు పెట్టేశాడు. సరే, అసలు అంటే అతనికి అదొక్కటే తెలుసు, అవినీతి సంపాదన ఎలా సంపాదించాలి, దానికి ఎలా ఎస్కేప్ అవ్వాలి. అదే డబ్బుతో తన తప్పుల్ని కప్పిపుచ్చుకుంటాడు. గమ్మత్తు అదనమాట. సో అలా ఇప్పుడు నిన్న ఐఎంజీ భూముల వ్యవహారం వచ్చింది. ఒక వారం 3 రోజుల క్రితం పెట్టిన ఒక కంపెనీ, అది కూడా ఐఎంజీ సొంత పేరు కాదు, నిన్న స్కిల్ స్కామ్ లాగా. అంతే కదా, సిమెంట్స్ కంపెనీ అని పెట్టారు, కానీ అది సిమెంట్స్ కంపెనీ కాదు. దాంట్లో పనిచేసిన ఒకరిని పట్టుకొచ్చారు, కానీ అదే కంపెనీ డూప్లికేట్, అదే పేరును మెన్షన్ చేస్తే, అంతకంటే చీటింగ్, అంతకంటే ద్రోహం ఈ దేశ ప్రజలకి ఎవరైనా చేస్తారండి? ఒక్క చంద్రబాబు మాత్రమే చేయగలడు. మొదటి నుంచి ఇవే మోసపు విధానాలు, ఇవే. తర్వాత 1000 కోట్లు సంపాదిస్తాడు, ఆ డబ్బుతో తన మనుషులందరినీ అన్ని చోట్లకు పంపిస్తాడు. అది అతనికి తెలిసిన తెలివి. అది ఆ రాజకీయం అంటే అది ఆ కుట్రల రాజకీయం. అది సో అలా పంపించి వేరే వ్యవస్థలో వేరే పార్టీలో కూడా పంపిస్తున్నారు అందరిలో. ఇప్పుడు జనసేనలో మనోహర్ గారి పైన అటువంటి ఆరోపణలు ఉన్నాయి. జనసేన కాదు, ఇప్పుడు సీఎం రమేష్, తర్వాత సుజన, వీళ్ళందరూ తన ఎంపీలు మొత్తాన్ని వెంటనే పంపాడు. ఇంకొక పార్టీ అధ్యక్షుడికి ఏం చేస్తాడు, వేరే పార్టీలో పోతే సస్పెండ్ చేస్తాడు. నిజంగా సిన్సియారిటీ ఉంది. కానీ అతను అధ్యక్షుడే పంపించాడు కదా, అందుకే వాళ్ళు కలిసే ఉంటారు. గమ్మత్తు ఏంటంటే బీజేపీ టీడీపీ అనేది వాళ్ళు, ఈయన తిట్టాడు, వాళ్ళు అధిష్టానం కోపం తెచ్చుకుంది, వాళ్ళు మాట్లాడలేదు, అది వేరే విషయం. కానీ క్రింద అందరు కలిసే ఉన్నారుగా. అదే అసలు వీళ్ళకి ఎప్పుడు తేడాలు ఉన్నాయి. పైగా వాళ్ళంతా కూడా చంద్రబాబును ఒకటి ఛానల్స్లో అతన్నే పొగుడుతూ, అతన్నే
వైకాపాని తిడుతుంటారు వాళ్ళు. మంచి చేసిన ఒక్క మంచిని పొగడకపోగా అంత అవినీతి పరుని అతన్నే భుజాన్ని మోస్తూ ఉంటారు. అంటే అట్లా తన మనుషులను కొంతమంది కోవర్లు ఎప్పుడు అతనికి ఉంటానే ఉంటారు. అన్ని పార్లు కాంగ్రెస్లో అతను రేవంత్ రెడ్డి అతని మనిషి. నిన్న కూడా గమ్మత్తు అదే, బీజేపీ క్రిందకి దిగిరాకపోతే కాంగ్రెస్ని రెడీగా పెట్టుకున్నాడు అతను. షర్మిల గారు అందుకనే షర్మిలాని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్లో పెట్టుకున్నాడు. బీజేపీ ఒప్పుకోకపోతే వెంటనే కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకునేవాడు అతను. కాంగ్రెస్తో అలయన్స్. సరే, ఇక పాపం ఈ పవన్ ఒట్టి పిచ్చాడు, అందరికీ తెలిసింది. అతనికి రాజకీయ ఓనమాలు కూడా తెలియదు, తెలుసుని భ్రమలో ఉంటుంటాడు. భయంకరమైన వ్యూహం ఉంది నెక్స్ట్ 10 years అని చెప్తున్నారు మేడం ఆయన. ఏ వ్యూహం? అందరినీ అసెంబ్లీకి పంపించే వ్యూహం, త్రిశూల వ్యూహమా అదేదో చెప్తున్నారు. సరేలే, త్రిశూల వ్యూహమా, త్రిపథగామి. అలాంటి ఒక అమాయకుడిని చేతిలో పెట్టుకున్నాడు. అతని వీక్నెసెస్ ఏంటో, అతను ఎందుకు ఏ బలహీనతకి అతని చేతిలో లొంగిపోయాడు అనేది ఇంకా బయటికి రాలేదు. ఆ రహస్యం అనేది నాకు తెలుసు. అదేదో పెద్ద రహస్యం అయితే ఒకటి ఉంది పవన్ కళ్యాణ్కి సంబంధించింది. ఇద్దరికి డబ్బు దగ్గరే ఏదో ఒక బంధం ఒకటి ఏర్పడింది. అది ఇద్దరిని, ఎందుకంటే ఒకళ్ళు బయటికి పోతే ఇంకొకళ్ళు పట్టుబడిపోతారు. అలాంటి రహస్య బంధం ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉంది. ఎందుకంటే బయటికి రాని విషయాన్ని మనం మాట్లాడలేం కనుక